రామలక్ష్మణులు అనేది మనం ఎట్లా అనుకుంటాము. మేము చిన్నప్పటి నుంచి మా పెద్దనాన్నగారు మా నాన్నగారు ఒకే తల్లికి చూపిన విధంగా వాళ్ళు కలిసి చదువుకోవడం, తర్వాత వారి జీవిత కాలం అంతా కూడా ఒకే అనుబంధంతో ఆప్యాయతతో ఉండడం జరిగింది. మరి ఈ సందర్భంగా మళ్ళీ పునరుద్ధరించడం వారి ఖండకావ్యాన్ని, ఆ సందర్భంగా మరి మా సోదరి దానికి ముందు మాట రాయాలని చెప్పేసి అడగడం, దాన్ని ఒక అదృష్టంగా భావించి మరి జీవితకాలంలో మన పెద్దలు చేసినటువంటి కార్యక్రమాల్లో మన పేరు ఉండడం ఒక అదృష్టంగా భావించడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని మా సోదరి ఇంత అద్భుతంగా నిర్వహించడం, మరి ఆ యొక్క మా పెద్దనాన్నగారు మా నాన్నగారి యొక్క పూర్తి జీవితం అంతా కూడా ఎలాంటి స్వార్థం లేకుండా మరి మామూలను కూడా మా తర్వాత తరాన్ని కూడా ఒక ఉదాత్తులుగా ఒక సంస్కారవంతులుగా చేయడానికి వారు చేసినటువంటి కృషి, వారు చేసినటువంటి వారు మమ్మల్ని ముందుకు తీసుకొచ్చినటువంటి విధానమే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నాకు అనిపిస్తుంది. మరి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి అందరికీ, ముఖ్యంగా ప్రతి కుటుంబంలో ఒక న్యాయవాదిగానే చాలా కుటుంబాలు చూస్తున్నారు. ఏ కుటుంబంలో కూడా మరి అంటే తల్లులుగా పిల్లలు కాదు, పిల్లల మాట తల్లులు వినకుండా ఈరోజు తరతరాలుగా మరి ఆ సంస్కృతిని, కుటుంబ విలువలను మనకు అందించేటువంటి విధంగా మరి వారి ఇచ్చినటువంటి క్రమశిక్షణ కావచ్చు, మరి సకుటుంబ పరివారంగా ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మరి మా వెంకన్న కావచ్చు, వరప్రసాద్ కావచ్చు, ఇక్కడ మా అల్లుడు శ్రీకాంత్, రమణలు కావచ్చు, పూర్తి సహకారంతో మరి ఈ కార్యక్రమాన్ని పూర్తిగా నిమగ్నమై విజయవంతం చేసి మరి అతిథులుగా వచ్చేసినటువంటి పెద్దలందరికీ నా తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభకు మరొకసారి నమస్కరిస్తున్నాను.